హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. నేను ప్రతిరోజు నా ఛానల్లో వెరైటీ అంటూ చిన్న చిన్న వంటలు అయితే చేసి చూపిస్తూ ఉంటాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేసి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? ఏం లేదండి, అందరికీ తెలిసిన రెసిపీయే, ఈజీ రెసిపీయే. అదే అండి, పప్పుచారు చేయబోతున్నాను. సో ఈ పప్పుచారు నేను ఎలా చేస్తున్నాను ఏంటి, అందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అవన్నీ కూడా మనం ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. అలాగే పప్పుచారుని నేనైతే మట్టి కుండలో అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా వీలైనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి ఆ పప్పుచారు టేస్ట్ని ఆస్వాదించాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించేస్తానండి. కడాయి ఉంచేస్తాను. మట్టి కుండ అయితే ఉంచేసుకున్నాం. ఒక 2 చెంచాల వరకు నూనె అయితే వేసుకున్నాను. పోపు దినుసులు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, హింగు వేస్తున్నానండి. మీకు ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, సో పోపులన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉడికించి ఉంచుకున్నటువంటి పప్పు వేస్తున్నాను. చింతపండు నీళ్ళు, చారు కదండి, పప్పు చారు కదా, అందుకని మనము చింతపండు నీళ్ళు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం మీరు రుచికి తగినంత, తినగలిగినంత. ధనియాల పొడి. ఒకసారి ఈ విధంగా అయితే మీరు పప్పుచారు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చూస్తే కానీ మనం చేసే ప్రతి ఒక్క వంట కూడా రొటీన్గానే అనిపిస్తూ ఉంటుంది. కానీ అందులో వేసే ఒక చిన్న ఇంగ్రీడియంట్ వల్ల ఆ టేస్ట్లు అయితే మారిపోతూ ఉంటాయి. అందులో వేసే క్వాంటిటీ వల్ల కూడా దాని టేస్ట్లు అయితే మారుతూ ఉంటాయి. సో ఒకసారి మీరు పప్పుచారు ఈ విధంగా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి ఇందులో ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. బాగా ఇది మరగాలండి. మరిగిన తర్వాత అందులో మనం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ ఈజీగా మనకు పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇది మనం మరిగించేదాకా వెయిట్ చేద్దాం. సో మూత పెట్టి మరిగించేద్దామండి. మరిగిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ పప్పుచారు అయితే రెడీ. సో పప్పుచారు మరుగుతున్నప్పుడే కాస్త బెల్లం వేసుకోండి. బెల్లం మీకు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మాకైతే అన్నిట్లోనూ స్వీట్ వాడడం అలవాటు కాబట్టి నేనైతే బెల్లం వేశాను. సో మీకు నచ్చితే బెల్లం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. సో పప్పుచారు ఉడికిపోయిందండి. కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ పప్పుచారు అయితే మనకు రెడీ అయిపోయిందనమాట. ఓకేనా? స్టవ్ అయితే కట్టేద్దాం ఇప్పుడు మనం. చూసారా ఎంత అద్భుతంగా అయితే ఉందో. స్టవ్ కట్టేసినా కూడా ఇది మూకుడు కాబట్టి మనకు మంట వస్తుందండి. ఓకేనా? సో నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.